శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఒట్లూరు సిఐ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జమునా దేశంలో జరుగుతున్న జాతీయ స్థాయి షోటోకాన్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. కనుంజుకు సికో షోటోకాన్ ఆధ్వర్యంలో పోటీలు బడేటి కప్ పేరుతో నిర్వహించారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఓటమి గెలుపునకు నాంది అన్నారు. బడేటి కప్పును ఆంధ్రప్రదేశ్ జట్టు గెలుచుకోవడం సంతోషకరమన్నారు. इनको सेल में चिकनिया నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో గెలిచిన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా. ఏదైతే బడేటి కప్ మరి మా ఫ్యామిలీ మీద స్పాన్సర్ చేశామో ఆ కప్పు మరి మహారాష్ట్రానికి వచ్చినందుకు గర్వకారణంగా ఉంది. మా కప్పు మా దగ్గర ఉంది. ఐ అప్రిషియేట్ ఆంధ్ర పీపుల్ హూ విన్ దిస్ ప్రైజ్. అలాగే ఎవరైతే వాటర్ బాల్ అయ్యారో వాళ్ళు డిస్కరేజ్ అవ్వకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ ప్రగతులు కానీ చూపించారు. నిరుత్సాహపడకుండా మళ్ళీ వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఛాంపియన్షిప్ సాధించాలని, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మరి అనేక ప్రయాసంగా వచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఈ పోటీల్లో పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా ఈ స్పిరిట్తో ఎక్కడ జరిగినా సరే
ఎందుకంటే ఇది చెయ్యాలి అంటే కృత నిశ్చయంతో చేయాలి, శ్రమ వార్చాలి, అలాగే వ్యయంతో కూడుకుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అన్నిటిలో కూడా వెనుకడికి వేయకోకుండా 2 నెలల నుంచి ఒక పోరాట స్ఫూర్తితో ఇది ఎలా